ఓం శాంతి 13 తారీఖు नवंबर నెల 2021। मीठे बच्चे, मैं तुम बच्चों के लिए हथेली पर बहिश्त लाया हूँ। तुम मुझे याद करो तो స్వర్గ की బాద్షాహీ మిల్ జాయేగి। మధురమైన పిల్లలు, నేను పిల్లలేని మీకోసం అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొచ్చాను। మీరు నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గం యొక్క రాజ్యభాగ్యం లభిస్తుంది। ప్రశ్న, बेहद की खुशी किन बच्चों को निरंतर रह सकती है? అనంతమైన సంతోషం ఏ పిల్లలకు నిరంతరం ఉంటుంది? జవాబు, जिन्होंने बेहद का संन्यास किया है और संग तोड़ एक संग जुड़ा है वही निरंतर खुशी में रह सकते हैं। ఎవరైతే బేహద్ సన్యాసం చేశారో, ఎవరైతే ఇతరుల సాంగత్యం తెంచి ఒక్కరితోనే సాంగత్యం జోడించారో వారే నిరంతరం సంతోషంలో ఉంటారు। 2, जो फॉलो फादर करते हैं जिन्हें सर्विस का शौक है उनकी खुशी कभी गायब हो नहीं सकती। ఎవరైతే తండ్రిని అనుసరిస్తారో, ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉందో వారి సంతోషం ఎప్పటికీ మాయం కాదు। గీత హే छोड़ भी दे आकाश सिंहासन प्रभु, आकाश सिंहासनाన్ని వదిలిరా ప్రభు। ओम शांति। मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు। ఏ కిస్నే కహా, ఇలా ఎవరన్నారు? బాప్నే బచ్చోं को कहा कि गीत सुना, బాబా పిల్లలతో అన్నారు పాట విన్నారా అని। जब अति दुख होता है तब बुलाते हैं, ఎప్పుడైతే అతి దుఃఖం ఉంటుందో అప్పుడే పిలుస్తారు। बच्चे जानते हैं कि बाप ही सुखदाम व पावन दुनिया रचते हैं अथवा भगवान भगवती का राज्य स्थापन करते हैं। పిల్లలకి తెలుసు బాబాయే సుఖధామాన్ని లేక పావన ప్రపంచాన్ని రచిస్తారు, లేక భగవాన్ భగవతి యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు। भगवान और भगवती जैसे स्वर्ग के मालिक ठहरे। भगवान మరియు भगवती ఎలాగైతే స్వర్గానికి యజమానులయ్యారు। तुम देखते हो लक्ष्मी नारायण कितने धनवान थे, कितनी बड़ी राजधानी थी। మీరు చూస్తున్నారు లక్ష్మీ నారాయణులు ఎంత ధనవంతులుగా ఉండేవారు, ఎంత పెద్ద రాజధాని ఉండేది। उनकी राजधानी में कभी कोई उपद्रव होता नहीं। వారి రాజధానిలో ఎప్పుడు ఎటువంటి ఉపద్రవాలు జరగవు। बाप बच्चों को वर्षा ही ऐसे देते हैं तो कितनी खुशी में रहना चाहिए। బాబా పిల్లలకు ఇలాంటి వారసత్వాన్ని ఇస్తున్నారు, మరి పిల్లలు ఎంత సంతోషంలో ఉండాలి। పరంతు నంబర్వార్ పురుషార్థ్ అనుసార్ తో హై హీ, కానీ నంబర్వార్ పురుషార్థ్ అనుసారంగా ఉన్నారు। కోయి కోయితో पूरा ज्ञान ना उठाने के कारण ना वहाँ की खुशी में रहते हैं और ना यहाँ की खुशी में रहते हैं। కొంతమంది పూర్తి జ్ఞానాన్ని తీసుకోలేని కారణంగా అక్కడ సంతోషంలో ఉండరు, ఇక్కడ సంతోషంలో ఉండరు। उनको कहते हैं दोनों जहाँ से गए, వారిని అంటారు ఇద్దరి నుంచి వెళ్ళిపోయారు అని। क्योंकि बाप से वर्षा लेते लेते गिर पड़ते हैं, ఎందుకంటే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ తీసుకుంటూ పడిపోతారు। दुनिया में एक किसको मालूम नहीं कि भगवान आकर स्वर्ग स्थापन कर रहे हैं, क्योंकि वो आते ही है गुप्त रूप में। ప్రపంచంలో ఇది ఎవరికీ తెలీదు, భగవంతుడే వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు అని। ఎందుకంటే ఆయన వచ్చేదే గుప్త రూపంలో। कहते हैं जरूर भगवान इस समय होना चाहिए क्योंकि सब घोर अंधेरे में है అంటారు। తప్పకుండా భగవంతుడు ఈ సమయంలో ఉండాలి అని, ఎందుకంటే అందరూ ఘోరమైన చీకట్లో ఉన్నారు। रात को 12 बजते हैं तो उनको घोर अंधियारा कहा जाता है। రాత్రి 12 అయితే దాన్ని ఘోరమైన చీకటి అంటారు। रात में घोर अंधियारा, दिन में घोर प्रकाश होता है। రాత్రి ఘోరమైన చీకటి,
పగలు ఘోరమైన ప్రకాశం ఉంటుంది. बच्चे जानते हैं अब భక్తి మార్గ్ కి రాత్ పూరి హోతీ హై. పిల్లలకి తెలుసు కదా, ఇప్పుడు భక్తి మార్గం యొక్క రాత్రి పూర్తవుతుంది. జిస్మే దుఃఖ్ హే దుఃఖ్ హై, ఇందులో అంతా దుఃఖమే దుఃఖం ఉంది. మనుష్య సమజ్తే హై భక్తి కే బాద్ భగవాన్ మిల్తా హై. మనుషులు అనుకుంటారు భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారు అని. తుమ్ జాన్తే హో बाप ही आकर हम सबकी सद्गति करते हैं. మీకే తెలుసు బాబా వచ్చి మనందరి సద్గతి చేస్తారు. కోయి కా తుమ్ బచ్చోं में भी నంబర్వార్ తో జరూర్ है. పిల్లలైన మీలో కూడా తప్పకుండా నంబర్వార్గా ఉన్నారు. కోయి కా తో ఖుషీ కా పారా చడా హువా హీ रहता है. కొంతమందికి అయితే సంతోషం యొక్క పాదరసం ఎక్కే ఉంటుంది. మెహనత్ బి ఖుషీ సే కర్తే హై, శ్రమ కూడా ఖుషీ ఖుషీగా చేస్తారు. సర్వీస్ కా షౌక్ रहता है कि कोई को जाकर समझाए. సేవ యొక్క అభిరుచి ఉంటుంది, ఎవరికైనా వెళ్ళి తెలియచేయాలి అని. इसलिए बाबा प्रदर्शनी मेले का भी प्रबंध रचते रहते हैं कि औरों को समझाने से खुशी का पारा चढ़ जाए. అందుకే బాబా ప్రదర్శనలు మేళాల యొక్క ఏర్పాట్లు రచిస్తూ ఉంటారు. ఇతరులకి తెలియచేయటం ద్వారా సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. యహా జిస్కే పాస్ ధన్ హై ఓ సమజ్తే హై హమ్ స్వర్గ మే బైఠే హై. ఇక్కడ ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు అనుకుంటారు మేము స్వర్గంలో కూర్చున్నాము అని. ఉన్హోం కే లియే జ్ఞాన్ ఉఠానా ముష్కల్ హై. వారికి జ్ఞానాన్ని తీసుకోవడం కూడా కష్టమే. అందుకే మహిమ ఉంది, కోటిలో కొద్ది మంది తెలివైన వారిగా అయి బాబా మరియు వారసత్వానికి అధికారులవుతారు. ఫాలో ఫాదర్ గాయా హువా హై, తండ్రిని అనుసరించాలి అనే మహిమ కూడా ఉంది. తో బాప్కి శ్రీమత్ పర్ చల్నా పడే, మరి బాబా యొక్క శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. జో అచ్చి తరహ సే శ్రీమత్ పర్ చల్తే హై ఉన్కో ఫాలో ఫాదర్ కర్నా చెహియే. ఎవరైతే మంచి రీతిలో శ్రీమతంపై నడుస్తారో వారినే తండ్రిని అనుసరించటం అని అంటారు. ఎవరైతే మంచిగా శ్రీమతంపై నడుస్తారో వారినే తండ్రిని అనుసరిస్తున్నారు అంటారు. జైసే ఏ బ్రహ్మ బచ్చా అచ్చి తరహ చల్ రహా హై. ఎలాగైతే ఈ బ్రహ్మ పిల్లవాడు ఎంత మంచిగా నడుస్తున్నారు. లౌకిక్ బచ్చే రాయ్ పర్ నహీ చలే తో కహా తుమ్ అప్నీ రాహ్ లేలో. ఈయన లౌకిక పిల్లవాడు ఈయన సలహా పాటించకపోతే అన్నారు నువ్వు నీ దారి చూసుకొని. రావణ్ की मत पर चलने वाले और राम की मत पर चलने वाले इकट्ठा नहीं रह सकते. రావణుడి సలహాపై నడిచేవారు మరియు రాముడి యొక్క సలహాపై నడిచేవారు కలిసి ఉండరు. तुम बच्चे समझते हो कि भारत में ही आदि सनातन देवी देवता धर्म था. పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు కదా, భారతదేశంలోనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఓ 84 జన్మలే పతిత్ బనే హై. ఇప్పుడు వారే 84 జన్మలు తీసుకుని పతితంగా అయిపోయారు. తబ్ తో పుకార్తే హై హే పతిత్ పావన్ ఆవో. అప్పుడే పిలుస్తారు హే పతిత పావన రా అని. అభి తుమ్ బచ్చే సమజ్తే హో కి బాకీ థోడే రోజ్ హై. ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు కదా, మిగిలినవి కొద్ది రోజులే ఉన్నాయి. దైవీ రాజధాని స్థాపన కర్నే మే టైం తో లగ్తా హై. దైవీ రాజధాని స్థాపన చేసుకోవటంలో సమయం అయితే పడుతుంది. యహ్ హై గుప్త్ ఇస్మే లడాయి కి బాత్ నహీ. ఇది గుప్తమైంది, ఇందులో యుద్ధం యొక్క విషయం అయితే లేదంటున్నారు బాబా. ऐसे नहीं చడాయి కర్కే రాజ్య లేతే హై. అలాని కాదు ఎక్కేసి రాజ్యాన్ని తీసుకుంటారు, అలా కాదు. ఏ తో బాప్ ఆకర్ రాజాओं का రాజా బనాతే హై. ఇక్కడ బాబా వచ్చి రాజులకే రాజుగా తయారు చేస్తున్నారు. జిస్ బాప్ కో యాద్ కర్తే దుఃఖ్ హర్తా సుఖ్ కర్తా ఆవో. ఆ తండ్రినే స్మృతి చేస్తారు, దుఃఖ హర్తా
सुखकर्ता रानी। सन्यासी गुरु थोड़े ही दुख हरता हो सकते हैं। సన్యాసులు గురువులు దుఃఖహర్తలు అవుతారా? उन्हों का సన్యాస్ है हद का, तुम्हारा है बेहद का। వారిది హద్దులో సన్యాసం, మీది బేహద్ సన్యాసం। इसमें बेहद की खुशी रहती है, ఇందులో బేహద్ సంతోషం ఉంటుంది। इन लक्ष्मी नारायण भगवती भगवान को भी बेहद की खुशी है ना। ఈ లక్ష్మీనారాయణులు భగవాన్ భగవతీలకు కూడా అనంతమైన సంతోషం ఉంది కదా। పతిత మనుష్యోं को तो जो आता సో బోల్తే హై। పతిత మనుషులైతే నోటికేదొస్తే అదే మాట్లాడతారు। तुम तो एक एक అక్షర్ అర్థ సహిత్ బోల్తే హో। మీరైతే ఒక్కొక్క అక్షరం అర్థ సహితంగా మాట్లాడుతున్నారు। నయి దునియా మే హై హీ ఏక్ ధర్మ। కొత్త ప్రపంచంలో ఉండేదే ఒకే ధర్మం। ఉన్కి కోయి సే భీ బేంట్ నహీ కీ జాతీ హై। వారిని ఎవరితోనూ పోల్చడం జరగదు। పురాణీ దునియా మే బేంట్ కీ జాతీ హై। పాత ప్రపంచంలో పోల్చడం జరుగుతుంది। నయి దునియా మే ఏ పతా నహీ रहता कि పురాణీ దునియా మే క్యా హోగా। కొత్త ప్రపంచంలో ఇది తెలీదు పాత ప్రపంచంలో ఏముంటుందో। వహా సబ్ కుచ్ భూల్ జాతా హై। అక్కడ అన్నీ మర్చిపోతారు। యహా తుమ్కో సబ్ కుచ్ బతలాయా జాతా హై कि నయి దునియా కబ్ స్థాపన హోగి। ఇక్కడ మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది, కొత్త ప్రపంచం ఎప్పుడు స్థాపన జరుగుతుందో। పురాణీ దునియా కబ్ వినాష్ హోగి। పాత ప్రపంచం ఎప్పుడు వినాశనం అవుతుంది। తుమ్కో సబ్ నాలెడ్జ్ హై। మీకు మొత్తం జ్ఞానం ఉంది। అభి తుమ్కో బాప్ మిలా హై। స్వర్గకి స్థాపన కర్నే వాలా। ఇప్పుడు మీకు బాబా లభించారు, స్వర్గ స్థాపన చేసేవారు। तो उनसे अच्छी तरह से वर्षा लेना चाहिए। వారి నుంచి మంచి రీతిలో వారసత్వాన్ని తీసుకోవాలి। वर्षा मिलना भी उन्हों को है जिन्होंने कल्प पहले अच्छी तरह पुरुषार्थ किया था। వారసత్వం వారికే లభిస్తుంది ఎవరైతే కల్పపూర్వం మంచి రీతిలో పురుషార్థం చేశారో। వారిలో కూడా నంబర్ వారుగా ఉన్నారు। ఏ హే కాంటోం కి దునియా। దీని పేరే ముళ్ళ ప్రపంచం। పహలే నంబర్ కా కాంటా తో సబ్ మే హై హీ। మొదటి నంబర్ ముళ్ళు అందరిలోనూ ఉంది। పురాణీ దునియా చీచీ నయి దునియా అచ్చి హోతీ హై। పాత ప్రపంచం చీచీ ప్రపంచం, కొత్త ప్రపంచం మంచిగా ఉంటుంది। స్వర్గ కిస్కో కహా జాతా హై ఏ భీ కిస్కో పతా నహీ హై। స్వర్గం అని దేన్ని అంటారో కూడా ఎవరికి తెలీదు। ऐसे ही कह देते हैं कि ఫలానా స్వర్గవాసి హువా। ఇలా అంటారు, ఫలానా వారు స్వర్గవాసీలయ్యారు అని। స్వర్గ హై కహా జో స్వర్గవాసి హువా। అసలు స్వర్గం ఎక్కడుంది స్వర్గవాసీలు అవ్వటానికి? తుమ్ జాన్తే హో స్వర్గ భీ ఇస్ భారత్ మే థా। మీకు తెలుసు కదా స్వర్గం కూడా ఈ భారతదేశంలో ఉండేది। నరక్ భీ భారత్ మే హై। నరకం కూడా భారతదేశంలోనే ఉంది। तो ये अक्षर वो लोग पकड़कर कह देते हैं स्वर्ग नरक यहाँ ही है। ఈ అక్షరాన్ని పట్టుకుని అంటారు స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయి అని। जिनको बहुत धन है वो स्वर्ग में है। ఎవరికైతే చాలా డబ్బు ఉందో వారు స్వర్గంలో ఉన్నట్లు అనుకుంటారు, కానీ అలా కాదు। భారత్ నయా థా తో సత్యుగ్ థా జిస్కో స్వర్గ్ కహా జాతా హై। భారతదేశం కొత్తదిగా ఉన్నప్పుడు సత్యుగం ఉండేది, దాన్నే స్వర్గం అనేవారు। అభి పతిత్ దునియా నరక హై। ఇప్పుడు పతిత ప్రపంచం నరకము। దునియాతో ఏక్ హీ హై। ప్రపంచమైతే ఒక్కటే। నయి దునియా మే లక్ష్మీనారాయణ కా రాజ్య థా। కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది। పురాణీ దునియా మే రావణ్ కా రాజ్య హై।
పాత ప్రపంచంలో రావణ రాజ్యం ఉంది. భగవాన్ వాచా मैं तुमको 84 जन्मों का राज बताता हूँ. భగవాన్ వాచా నేను మీకు 84 జన్మల రహస్యాన్ని తెలియజేస్తాను. ఇస్ రాజ్ యోగ్ సే तुमको राजाओं का राजा స్వర్గ కా మాలిక్ బనాతా హూँ. ఈ రాజయోగంతో మిమ్మల్ని రాజులకే రాజుగా, స్వర్గానికి యజమానిగా తయారు చేస్తాను. తో నరక కా జరూర్ వినాశ్ హోనా హీ చాహియే. మరి నరకము తప్పకుండా వినాశనం అవ్వాలి. శాస్త్రం మే కృష్ణ కా నామ్ డాల్ లడాయి ఆది దిఖా దే హై. శాస్త్రాల్లో కృష్ణుడి పేరు వేసి యుద్ధము అది చూపించారు. పాండవోं की कोई सेना तो है नहीं. పాండవుల సైన్యం అనేదేదీ లేదు. आजकल कन्याओं माताओं की पलटन बनाए उन्होंने बंदूक आदि चलाना सिखाते हैं. ఈ రోజుల్లో కన్యల్ని మాతల్ని కూడా గుంపుగా తయారు చేసి వారికి తుపాకీలది ఎలా పేల్చాలో నేర్పిస్తారు. यहाँ तुम्हारे हाथ में बंदूक आदि कुछ नहीं है. ఇక్కడ మీ చేతుల్లో అయితే తుపాకీలవి ఏమీ లేవు. उनको क्या मालूम तो शिव शक्ति सेना कौन है. వారికి ఏం తెలుసు శివశక్తి సైన్యం అంటే ఎవరు? శివ్ బాబాతో కభీ హింస కరా నహీ సక్తే. శివ్ బాబా అయితే ఎప్పుడూ హింస చేయించరు. లడాయికి కోయి బాత్ హీ నహీ. యుద్ధం యొక్క విషయమే లేదు. तुम जानते हो शिव बाबा की रूहानी सेना है. మీకు తెలుసు శివ్ బాబా యొక్క ఆత్మిక సైన్యం. శివ్ బాబా हमको డబల్ అహింసక్ బనాతే హై. శివ్ బాబా మనల్ని డబల్ అహింసకులుగా తయారు చేస్తున్నారు. యహా హే 100% వైలెన్స్ హై. దాన్నే 100% అహింస అంటారు. ఇక్కడ 100% హింస ఉంది. एक ही बाम्स से कितनों का विनाश कर देते हैं. ఒకే బాంబులతో ఎంతమంది వినాశనం చేస్తారు. బేహద్ కే నాన్ వైలెన్స్ और వైలెన్స్ మే కిత్నా ఫర్క్ హై. అనంతమైన అహింసకి మరియు హింసకి ఎంత తేడా ఉంది. తుమ్ అభి ఇస్ సమయ బేహద్ కి సైలెన్స్ మే హో. మీరు ఇప్పుడు ఈ సమయంలో అనంతమైన శాంతిలో ఉన్నారు. उस तरफ जितना लड़ाई की तैयारियां होती जाती है उतना आवाज़ बढ़ता जाता है. ఆ పక్క నుంచి యుద్ధాలకి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అంతగా ధ్వని పెరిగిపోతుంది. కిత్నా హంగామా హోతా హే వినాశ్ మే. వినాశనంలో ఎంత హంగామా జరుగుతుంది. స్థాపన మేతో కితనీ సైలెన్స్ మే బైఠే హో. స్థాపనకైతే ఎంత శాంతిగా కూర్చున్నారు. ఇక్కడ హింస యొక్క విషయం లేదు. తుమ్హారీ అబ్ ప్రాక్టికల్ లైఫ్ హై. ఇప్పుడు మీది ప్రాక్టికల్ జీవితం. బాప్ సే యోగ్ బల్ ద్వారా వర్సా పా రహే హో. బాబా నుండి యోగ బలం ద్వారా వారసత్వాన్ని పొందుతున్నారు. బాప్ అలఫ్ को याद करने से स्वर्ग की बादशाही मिलती है. कितना सहज है. బాబా నుండి వారసత్వాన్ని స్మృతి చేయటం ద్వారా, బాబా వారసత్వం ఈ రెండు స్మృతి చేయటం ద్వారా స్వర్గ రాజ్య భాగ్యం లభిస్తుంది. ఇది ఎంత సహజం. బాప్ కిత్నా మోస్ట్ బెల్వేడ్ హే. బాబా ఎంత ఉన్నతోన్నతుడు. కిత్నా దూర్ దేశే ఆతే హే. ఎంత దూరదేశం నుండి వస్తారు. జైసే విలాయత్ సే కిస్కా బాప్ ఆతా హే తో బచ్చే బహుత్ ఖుష్ హోతే హై. ఎలాగైతే విదేశాల నుంచి ఎవరి తండ్రైనా వస్తే పిల్లలు చాలా సంతోషిస్తారు. బాబా हमारे लिए विलायत से अच्छी अच्छी सौगात लाएंगे. బాబా మా కోసం విదేశాల నుండి మంచి మంచి గిఫ్ట్లు తెస్తారు. ఏ బేహద్ కా బాప్ తో ఏక్ హీ బార్ ఆతా హై. ఈ బేహద్ బాబా ఒకేసారి వస్తారు. కౌన్సీ సౌగాత్ లే ఆతే హై. ఎటువంటి గిఫ్ట్ తీసుకొస్తున్నారు. कहते हैं मैं तुम्हारे लिए हथेली पर बहिश्त ले आया हूँ. బాబా అంటున్నారు మీకోసం నేను అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొచ్చాను. जैसे कहते हैं हनुमान संजीवनी बूटी का पहाड़ ले आया.
ఎలాగైతే అంటారు హనుమంతుడు సంజీవిని మూలిక ఉండే పర్వతాన్ని తీసుకొచ్చాడు అని. ఆ పహాడ్తో కోయి ఉఠానే హీ సక్తా హై, ఇప్పుడు పర్వతాన్ని ఎవరు ఎత్తలేరు. वैसा ही बाप कहते मैं हथेली पर बहिष्ठ ले आया हूँ. అలాగే బాబా అంటున్నారు నేను అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొచ్చాను. ఆ బహిష్త్ కోయి హథేలీ పర్ థోడే హీ ఉఠతా హై. బాబా చెప్తున్నారు ఇప్పుడు వైకుంఠాన్ని చేతిలో తీసుకురాగలరా. ఏతో సమజ్కి బాత్ హై. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బచ్చే తో జాన్తే హై బాబా హమారే లియే నంబర్ 1 సౌగాత్ లాయే హై. పిల్లలకి తెలుసు కదా బాబా మా కోసం నంబర్ 1 గిఫ్ట్ తీసుకొచ్చారు. బాప్ कहते हैं मैं आया हूँ तुमको पावन दुनिया का मालिक बनाने. तो पावन बनना पड़े. బాబా అంటున్నారు నేను వచ్చింది మిమ్మల్ని పావన ప్రపంచానికి యజమానిగా తయారు చేయటానికి. సో పావనంగా అవ్వాల్సిందే. ఇది రాజయోగం కదా. भारत का प्राचीन राजयोग गीता के भगवान ने ही सिखलाया था और राजा ये दी थी. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని గీతా భగవంతుడే నేర్పించారు మరియు రాజ్య భాగ్యాన్ని ఇచ్చారు. अब फिर से राजयोग सिखला रहे हैं. ఇప్పుడు మళ్ళీ తిరిగి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. तुम कहते हो कि हम स्वर्ग की स्थापना करने वाले बाप के बच्चे हैं. మీరు అంటారు కదా మేము స్వర్గ స్థాపన చేసే తండ్రికి పిల్లలం. బాప్ నయి దునియా స్థాపన కడితే హై. బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. తప్పకుండా అందరికీ రాజ్యభాగ్యం లభిస్తుంది కదా. ऐसे भी नहीं सिर्फ स्वर्ग में रहने वालों को ही बाप ने दिया होगा. అంతేకాదు స్వర్గంలో ఉండేవారికే బాబా ఇచ్చి ఉంటారని కాదు, బాబా అందరికీ ఇస్తారు. और सबको ही बाप देते हैं. बाकी सबको డ్రామానుసార్ ముక్తి का पाठ मिला हुआ है. డ్రామానుసారంగా అందరికీ ముక్తి యొక్క పాత్ర అయితే లభించింది. అందరూ ముక్తులైపోతారు. ఒక్క బాబాయే సర్వులకు సద్గతి దాత, ఇతరులెవ్వరూ కారు. तुम्हारे पास प्रदर्शनी में जो नामी ग्रामी आते हैं जो मानते हैं कि बरोबर गीता का भगवान श्री कृष्ण नहीं है शिव है तो उनसे लिखवा लेना है. తప్పకుండా మీ వద్ద ప్రదర్శనలో పేరు ప్రసిద్ధి చెందిన వారు వస్తారు. వారు ఒప్పుకుంటారు తప్పకుండా గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు శివుడు అని. వారి చేత రాయించాలి. పెద్ద మనుషుల మాట అందరూ వింటారు, పేదవారి మాట ఎవరు వినరు. అందువల్ల ప్రదర్శనలో ప్రయత్నించి ఇలా రాయించండి గీతా భగవంతుడు ఒక్కరే, ఆయన అందరికీ తండ్రి అని. आज से 5000 वर्ष पहले भारत स्वर्ग था, లక్ష్మీ నారాయణ్ కా రాజ్య థా. నేటికి 5000 సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది. లక్ష్మీ నారాయణుల రాజ్యం ఉండేది. అభి తో సారే విశ్వ పర్ రావణ్ కా రాజ్య హై. యహీ సబ్కా దుష్మన్ హై జిస్కో వర్ష్ వర్ష్ జలాతే హై. ఇప్పుడు మొత్తం విశ్వంపై రావణ రాజ్యం ఉంది. ఇతనే అందరి శత్రువు. అందుకే సంవత్సరం సంవత్సరం కాలుస్తారు, అయినప్పటికీ చనిపోవట్లేదు. ఇప్పుడు భారతదేశానికి పెద్ద శత్రువు రావణుడే. ఈ విషయం మీకే తెలుసు. ఇప్పుడు రాముడైన పరంపిత పరమాత్మ స్మృతితో రావణుడిపైన విజయాన్ని పొందుతున్నారు. कहते हैं मुझे याद करो तो तुम्हारे पाप नाश होंगे. బాబా అంటున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ నాశనం అవుతాయి, మీరు యోగ్యులుగా అవుతారు. తిరిగి కొత్త ప్రపంచం కావాలి కదా. జరూర్ పురాణి దునియా కా భీ వినాశ్ హువా థా సో హోగా. తప్పకుండా పాత ప్రపంచం వినాశనం జరిగింది, సో అలాగే జరుగుతుంది. మహాభారత యుద్ధం జరుగుతుంది. అప్పుడే ఎప్పుడైతే రావణ రాజ్యం వినాశనం అవుతుందో అప్పుడే రామరాజ్యం స్థాపన కూడా జరుగుతుందని చెప్తున్నారు బాబా. ముందు రావణ రాజ్యం వినాశనం అయిపోతుంది. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ స్థాపన హాహాకారాల తర్వాత రావణ రాజ్యంలోనే హాహాకారాలు మొదలవుతాయి. హాహాకారాల తర్వాత జయ జయకారాలు మొదలవుతాయి. ప్రపంచం మారుతుంది. ఎలాగైతే పాతిళ్ళు కూల్చేసి కొత్తది కడతారు కదా, అలాగే ఇది కూల్చేయటం జరుగుతుంది, స్థాపన కూడా జరుగుతుంది. బాంబులు కూడా తయారు చేస్తున్నారు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు దశహరా వచ్చింది అంటే రావణుడి యొక్క
బొమ్మ తయారు చేస్తారు. ఇది బేహద్ విషయం అంటున్నారు బాబా. తుమ్ జబ్ సమझाएंगे తబ్ సమझेंगे हम ये क्या करते हैं. మీరు ఎప్పుడైతే తెలియచేస్తారో అప్పుడు అర్థం చేసుకుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని. నవ్వు వస్తుంది. కిస్కో భీ సమझा सकते हो, మీరు ఎవరికైనా తెలియచేయచ్చు. ఇంత పెద్ద రావణుడు ఉండడు అని చెప్పండి. ఇప్పుడు బాబా అంటారు మీరు రామరాజ్యం తీసుకోండి, పంచవికారాలు దానం ఇస్తేనే గ్రహణం వదులుతుంది. బాబా వచ్చి తెలియచేస్తున్నారు పంచవికారాల గ్రహణం మొత్తం ప్రపంచానికి పట్టేసింది, పూర్తి నల్లగా అయిపోయారు. పిల్లలైన మీరు అంతులేని సంతోషంలో ఉండాలి, ఇంకా మిగిలినవి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. అందుకే మీరు చాలా సంతోషంలో ఉండాలి. तुम अभी क्रिएटर, डायरेक्टर, मुख्य एक्टर्स, ड्रामा के आदि मध्यांत को जानते हो. ఇప్పుడు మీకు క్రియేటర్, డైరెక్టర్, ఈ డ్రామాలో ఉండే ముఖ్య యాక్టర్స్, డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది ఎవరికీ తెలియదు అంటున్నారు బాబా. ఇప్పుడు మీ బుద్ధి స్వచ్ఛంగా అయింది, మీరు బాబా వారిగా అయ్యారు, తప్పకుండా స్వర్గంలోకి పంపిస్తారు. నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కహా జాతా హై. జ్ఞానమే సంపాదనకు ఆధారమని అంటారు కదా. మనుషులకైతే ఇవ్వలేరు. ప్రపంచంలో మనుషులందరూ మనుషులకి జ్ఞానాన్ని ఇస్తారు. మీకు బాబా పరమాత్మ వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. మిగిలిన వారందరూ భక్తి మార్గం యొక్క దంతకథలు వినిపించేవారే. సత్యనారాయణ స్వామి కథ, రామాయణం యొక్క కథ గడిచిపోయినవి ఏవి ఉన్నాయో ఏదో ఒకటి తయారు చేసి చెప్తారు. ఇది చదువు కదా, చదువులోనే హిస్టరీ, జాగ్రఫీ వినిపించడం జరుగుతుంది. ఇది ప్రపంచం యొక్క చరిత్ర, భూగోళం. ఇప్పుడు మీరు తెలియచేయండి. బాబా 5000 సంవత్సరాల ముందు కూడా చెప్పారు. ఆ గీత చదివేవారికి కూడా తెలియదు. యాదవులు, కౌరవులు, పాండవులని ఎవరని అంటారు మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. యూరోప్ వాసి యాదవోనే ముస్సల్ నికాలే వినాశ హువా. యూరోప్ వాసి యాదవులు ముస్లాన్ని సృష్టించారు, దాంతో వినాశనం అయిపోయింది. వినాశనం తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. వారు అనుకుంటారు ప్రళయం జరిగింది అని అంటారు. మీరు శాస్త్రాలను ఒప్పుకోరా అని చెప్పండి. మేము శాస్త్రాలు మాకు తెలుసు, మేము ఒప్పుకుంటాం, ఇదంతా భక్తి మార్గం అని చెప్పండి. జ్ఞానమైతే ఒక తండ్రియే వినిపిస్తారు, ఆయన జ్ఞాన సాగరుడు. ఇప్పుడు భక్తి సమాప్తయి జ్ఞానం జిందాబాద్ అవుతుంది. పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా ఎదురుగా ఉంది. నథింగ్ న్యూ, ఇదేమీ కొత్త కాదంటున్నారు బాబా. మన యొక్క ప్రీతి బాబాతో ఉంది. మనం ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క బాబాతో సాంగత్యం జోడిస్తున్నాం. బాబ్ कहते हैं अपने को आत्मा समझ मेरे साथ योग लगाओ. బాబా అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నాతో యోగం జోడించండి. దీన్నే భారతదేశం యొక్క ప్రాచీన యోగము అంటారు. అది తండ్రి నేర్పిస్తున్నారు. కృష్ణకి ఆత్మ भी इस समय अंतिम जन्म में है. కృష్ణుడి ఆత్మ కూడా ఈ సమయంలో అంతిమ జన్మలో ఉంది. ఇది మీ యొక్క చాలా జన్మల అంతిమ జన్మ అంటున్నారు బాబా. నేను వీరిలో ప్రవేశించాను, ఈ బ్రహ్మలో నేను వీరిలో కూర్చొని పిల్లలైన మిమ్మల్ని బ్రహ్మ ముఖ వంశావళిగా తయారు చేసి రాజ్యభాగ్యాన్ని ఇస్తాను. ఈ విషయాలు బాబా తప్పించి ఎవ్వరూ తెలియచేయలేరు. ఏతో బాప్ ఖుద్ ఇస్ ముఖ్ ద్వారా సునా రహే హై. ఇక్కడ బాబా స్వయంగా ఈ ముఖం ద్వారా వినిపిస్తున్నారు. ఏ బాబా भी पहले कुछ नहीं जानते थे. ఈ బ్రహ్మకు కూడా ముందు ఏమీ తెలియదు, మీకు ఏమీ తెలియదు. భారతవాసీలకే తెలియచేయాల్సి ఉంది. 84 జన్మों का चक्र कैसे फिरता है, ఏ వహీ లడాయి ఖడి హై. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు అదే యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. జైసే స్వర్గకే గేట్ ఖులే థే. దీని ద్వారా స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. జబ్కి బాప్నే ఆకర్ రాజయోగ్ సిఖ్లాయే మనుష్యం కో దేవతా బనాయా థా. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించి మనుషుల్ని దేవతలుగా తయారు చేశారు. అచ్చా मीठे मीठे सिखिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు
గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎవరైతే మంచి రీతిలో శ్రీమతంపై నడుస్తారో వారిని అనుసరించాలి. అనంతమైన సంతోషంలో ఉండేందుకు ఇతరులని మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. రెండో పాయింట్, ప్రీతి బుద్ధిగా అయి ఇతర సాంగత్యాలు వదిలి ఒక్క బాబాతో జోడించాలి. డబల్ అహింసకులయ్యి సైలెన్స్లో కూర్చుని తమ రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలి. वरदानमु, मरजीवे जन्म की स्मृति द्वारा कर्म बंधन को संबंध में परिवर्तन करने वाले परोपकारी भव. మరజీవా జన్మ యొక్క స్మృతి ద్వారా కర్మ బంధనాలని సంబంధంలోకి పరివర్తన చేసే పరోపకారి భవ. లౌకిక కర్మ బంధనాలని సంబంధంలో ఇప్పుడు మరజీవా జన్మ కారణంగా శ్రీమతం ఆధారంపై సేవ యొక్క సంబంధం యొక్క ఆధారమై ఉంది. కర్మ బంధనం కాదు, సేవ యొక్క సంబంధం అనుకోమంటున్నారు బాబా. సేవ యొక్క సంబంధంలో వెరైటీ ఆత్మలు జ్ఞానాన్ని ధారణ చేసి నడుస్తారు, బంధనంలో విసిగిపోరు. లేకిన్ అతి పాపాత్మ अपकारी आत्मा से भी नफरत व घृणा के बजाय रहम दिल बनो. కానీ అతి పాపాత్ములు అపకారి ఆత్మలపైన కూడా అసూయ లేక అసహ్యానికి బదులు దయార్థ హృదయులయ్యి జాలి భావన పెట్టుకుంటూ సేవ యొక్క సంబంధంగా భావించి సేవ చేస్తే పేరు ప్రసిద్ధి చెందిన విశ్వ కళ్యాణకారి లేక పరోపకారిగా మహిమ చేయబడతారు. स्लोगन, समय व परिस्थिति प्रमाण वैराग्य आया तो ये अल्पकाल का वैराग्य है, सदाकाल के वैरागी बनो. సమయము లేక పరిస్థితుల ప్రమాణం వైరాగ్యం వస్తే ఇది అల్పకాలిక వైరాగ్యం, కానీ ఇప్పుడు సదాకాలిక వైరాగిగా అవ్వండి. ఈరోజు స్వమానం, నేను విశ్వ కళ్యాణకారి పరోపకారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.